మోసానికి సరిగ్గా ఏడాది అయింది. గత ఏడాది ఉగాది రోజున వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 10,000 జీతం ఇస్తారని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో చాలా మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 మీకు జీతం పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తారని చంద్రబాబు మాట ఇచ్చారు. కరోనా టైంలో కూడా మేము లెక్క చేయకుండా వర్క్ చేసాము. ఇల్లు తిరిగి వాళ్ళ హెల్త్ చూసాము, కానీ మా హెల్త్ మా పిల్లల గురించి చూసుకోకుండా వర్క్ చేసాము. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందేను. 10,000 ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పటికి అసలు పట్టించుకోవట్లేదు, రెన్యువల్ చేయలేదు అని చెప్తున్నారు. రెన్యువల్ అనేది చేయకపోతే అసలు జాబ్స్ ఇస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. అది చూసుకొనే చెప్పాలి మాకు. అలా మేము అందరం నమ్మి వేసాము, గెలిపించుకున్నందుకు మాకు ఇలా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. 5,000 జీతంతో మేము ఇల్లు పిల్లలు ప్రతి ఒక్క వర్క్ మేము చేసాము. ప్రతి ఒక్కటి కష్టపడి చేసాము. హెల్త్ కాడి నుంచి మొత్తం రేషన్ కార్డుల కాడి నుంచి ఇంటింటికి తీసుకెళ్ళి మేమైతే సప్లై చేసాము. కానీ అలా జరగకుండా మాకైతే అన్యాయం చేసేశారు. మీరేం చెప్తారు? దశల వారీగా వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. ఉగాది రోజున చంద్రబాబు చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే మీరేం చెప్తారు చంద్రబాబు చేసిన మోసాలపై? ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు గత ఏడాది ఉగాది రోజు టీవీ కబురు చెప్తామని చెప్పి అబద్ధ వాగ్దానాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చి అదే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా అమ్మనా బూతులు తిట్టిన ఈరోజు ఓళ్ళు టీడీపీ కండువా తీర్థం పుచ్చగానే ఓళ్ళు మంచోళ్ళు అయిపోయారు. కేవలం 5,000 రూపాయలకే వాలంటీర్ల అసోసియేషన్ 2,60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ 5,000 రూపాయలకి 5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా వాళ్ళ పెళ్ళాం బిడ్డల్ని పక్కన పెట్టి వ్యవస్థ కోసం ఎంతో మంది పనిచేశారు. ఇప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఈ రోజు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వాగ్దానాలకు మాత్రం మేము వస్తే మీకు తీపి కబురు చెప్తాం, మేము 10,000 జీతం ఇస్తాం, మీకు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, మాకు వస్తే మేము ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి లేదు, అది గత 40 ఏళ్ళ నుంచి పాలించేవాడిని నేనని చెప్పి వాగ్దానం చేసి వాలంటీర్లు నమ్మబడికి బలవంతంగా రాజీనామాలు చేశారు ఎంతో మంది. ఆ బలవంతంగా రాజీనామాలు చేసి కూడా ఈ రోజు వాళ్ళు అదే వాలంటీర్లు ఇప్పుడు మాకు గౌరవవేతన 10,000 ఇవ్వండి, మేము అదే విధంగా పనిచేస్తాం, అప్పుడైనా మనం ప్రజల కోసం పనిచేస్తాం, ఇప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉంటా ఉంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో ఇది అసలు పట్టించుకోకుండా ఇదే నిమ్మకి నీరెత్తినట్టు అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నారు. అదేమంటే వాలంటీర్ వ్యవస్థ రెన్యువల్లోనే చేయలేదు మేము అని చెప్పుకుంటున్నారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడితే డిప్యూటీ సీఎం ఆయన ఎందుకు సీఎం అయ్యాడైతే ఆయనకి మాత్రం తెలుసో లేదో మాకు తెలియదు. ఏ మాట ఒక చిన్న లడ్డు కోసం 11 రోజులు కూర్చునే పరిస్థితి. 2,60,000 మంది వాలంటీర్లు ఇట్లా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము లేదా అసలు డిప్యూటీ సీఎం గారికి? ఆయన కూడా చెప్పారు వాలంటీర్కి మేము 10,000 గౌరవవేతనం ఇస్తాం, పర్మిట్ చేస్తామని చెప్పి ఈరోజు ఆయన కూడా మాట తిప్పాడు. వీళ్ళు ఈ ప్రజలు పని వాలంటీర్ల పైనే ఇట్టున్నారంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో చెప్పిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమల్లో రాలేదు. కనీసం ఏడాది పూర్తి కావస్తుంది. ఇదే కానీ కంటిన్యూ చేస్తే వాలంటీర్లు ఇక్కడే కాదు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇళ్లల్ని ముట్టడి చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉగాది కాదు దగా అనే ప్రోగ్రాం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయబడుతున్నాం. దీని గురించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పట్టించుకోకపోతే దీనిపైన ఆందోళన ఎక్కువ చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. మీరు చెప్పండి, గత ఉగాది రోజున గత ప్రభుత్వం ఉగాది పురస్కారాలతో వాలంటీర్లను సన్మానించింది, వారికి బహుమతులు కూడా ప్రదానం చేసింది. అయితే ఈ ఉగాదిన మీరు రోడ్డును పడ్డారు చంద్రబాబు చేసిన మోసాలకు, ఏం చెప్తారు? ఏపీ వాలంటీర్ అసోసియేషన్ నెల్లూరు తరఫున మాట్లాడుతున్నాను. నా పేరు సాయి. గత ఉగాది రోజున అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు ఇచ్చిన హామీ ఏంటంటే తమ్ముళ్ళు మీకు 5,000 సరిపోదు, మీకు 10,000 జీతం చేస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తాను అని చెప్పి ఈ తిరిగి మళ్ళా ఉగాది వచ్చేసింది, 5,000 కూడా లేదు, ఉపాధి లేకుండా మేము రోడ్డును పడ్డాము. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించి మా వాలంటీర్లు అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మాకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగంలో తీసుకురావాలని చెప్పి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మొత్తంగా వాలంటీర్లు రోడ్డెక్కారు. ఉద్యోగ భద్రత కల్పించకపోతే నివాసాలను ముట్టడిస్తాము, ఎమ్మెల్యేల మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రాతో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.